ఆదోని కర్నూలు జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తి కాకుండా ప్రైవేటీకరణకు వెళ్లడాన్ని పీడీఎస్యూ వ్యతిరేకించింది. రాష్ట్ర అధ్యక్షుడు కె భాస్కర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం 70% నిర్మాణాన్ని పూర్తి చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయంగా ప్రైవేటీకరణకు సిద్ధమవుతుందని ఆరోపించారు. పీడీఎస్యూ జిల్లా నాయకులు రమణ, అమర్, ఆసిఫ్, సిద్దు కూడా కార్యక్రమంలో పాల్గొని ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏ విధంగా అభివృద్ధి చేశావో ఒక్కసారి చెప్పి పర్యటన చేయాలని పీడీఎస్గా అడుగుతా ఉన్నాం. ఆదోని ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల గత ప్రభుత్వం నిర్మాణం 70% నిర్మాణం చేపడితే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మెడికల్ కళాశాలని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమయ్యాడు. గత క్యాబినెట్ మీటింగ్లో ఆదోన్లో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను కూడా ప్రైవేట్ పరం చేస్తాం, పీపీపీ విధానంలో కలుపుతామని కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సుమారుగా 100 రోజులు పైగా విద్యార్థులు, ప్రజలు, మేధావులు, శ్రామికులు అందరూ కూడా ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని దీక్షలు చేస్తూ ఉన్నారు, బందులు చేస్తూ ఉన్నారు, కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆదోని జిల్లా ప్రకటన చేసి ఈ యొక్క కార్యక్రమానికి మీరు పర్యటన చేయాలని పీడీఎస్గా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. శ్వేతపత్రం విడుదల చేసి పశ్చిమ ప్రాంతానికి పర్యటన చేయాలి, ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. లేని పక్షంలో పీడీఎస్ ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని